హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నేను నా ఛానల్లో చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ అండ్ ఐ హోప్ నేను ఇది బాగానే చేశానని అనుకుంటున్నాను. ఎనీవేస్, ఈ వీడియోలో నేను మీ అందరికీ కేక్ బేకింగ్ చూపించబోతున్నాను అండ్ అలాగే మా బాబుకి నేను చేసిన ఫోటోషూట్ చూపించబోతున్నాను. సో మా బాబుకి ఈ రోజుతో 5th మంత్ కంప్లీట్ అయిపోతుంది అనమాట, అందుకని ఫోటోషూట్ చేస్తున్నాను. 5th మంత్ అయిపోతుందని కేక్ చేద్దాం అనుకున్నాను. సో ఎలాగో కేక్ చేస్తున్నాను కదా అని చెప్పి షెఫ్ థీమ్ అయితే ప్లాన్ చేశాను ఫోటోషూట్కి. కేక్ బేకింగ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ వంట ఫినిష్ చేద్దామని ఇక్కడ వంట అయితే చేస్తున్నాను. దోసకాయ పప్పు చేస్తున్నాను. సో అన్నీ కట్ చేసేసి కుక్కర్లో వేసేసి అదైతే స్టవ్ మీద పెట్టుకొని ఇంకా కేక్ బేకింగ్ స్టార్ట్ చేశాను. నేను ఇది చేసేలోపు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా. ఒక చైనీస్ బ్యాంబూ ట్రీ గురించి ఈ స్టోరీ. సో ఆ చైనీస్ బ్యాంబూ ట్రీకి ప్రతిరోజు వాటర్ పట్టేవాళ్ళంట. బట్ కొన్ని ఇయర్స్ వరకు దానికి అసలు గ్రోతే లేదు. అంటే నో స్టెమ్, నో లీవ్స్, నథింగ్, అసలు పెరగలేదు. కానీ దానికి వాటర్ పోయడం అయితే ఆపలేదు. సడన్గా 5th ఇయర్లో కొన్ని వీక్స్లోనే అది 80 feet వరకు పెరిగిపోయిందంట. అంటే అది ఒక వారము 2 వారాలు కాదు, ఇట్ స్పెంట్ ఇయర్స్ బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండర్ గ్రౌండ్ అనమాట. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అని అంటే, మన ఎఫర్ట్స్ ఇవాళ ఇన్విజిబుల్గా ఉండొచ్చు, ఈరోజే ప్రోగ్రెస్ రాకపోవచ్చు, బట్ ప్రోగ్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వెంటనే రిజల్ట్స్ రావట్లేదు అని ఎప్పుడూ క్విట్ చేయొద్దు. రిజల్ట్స్ వెంటనే విజిబుల్గా ఉండవు, బట్ స్మాల్ ప్రోగ్రెస్ ఈజ్ ఆల్సో ప్రోగ్రెస్. మనం ఎఫర్ట్స్ పెట్టడం అయితే అస్సలు ఆపకూడదు. ఐ హోప్ యూ లైక్ ద స్టోరీ. లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో నా వంట అయిపోగానే నేను కేక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. దానికోసం ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకున్నాను. ఫస్ట్ బేకింగ్ పౌడరు, ఇలాచీ ఎందుకంటే వెనీలా ఎసెన్స్ లేదు నా దగ్గర రైట్ నౌ. సో దానికోసమే ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకుంటున్నాను నేను. అండ్ చిన్న గ్లాస్తో 2 glasses చేస్తున్నాను. సో ఆ కప్ కొలతలే చెప్తాను ఇప్పుడు. సో కొలతలు ఏంటి అంటే, నేను తీసుకున్న గ్లాస్తో నేను 2 glasses ఆఫ్ మైదా వేశాను. సో ఆ 2 glasses మైదాకి 1 glass ఆఫ్ ఆయిల్, 1 glass ఆఫ్ షుగర్ అండ్ 1 egg అండ్ 2 ఇలాచీ వేశాను. సో 2 cups మైదా, 1 cup ఆయిల్, 1 cup షుగర్, 1 cup మిల్క్, ఇంకా 2 ఇలాచీ, 1 spoon బేకింగ్ పౌడర్. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే యూ కెన్ పుట్ ఇట్ 1/2 spoon వరకు వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఒకేసారి మిక్సీలో వేసి పట్టకూడదు, 1 by 1 వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. అంటే ఫస్ట్ షుగర్ పౌడర్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎగ్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకొని మిక్సీ పట్టాలి, మళ్ళీ ఆ తర్వాత అందులో పాలు వేసి మిక్సీ పట్టాలి, లాస్ట్లో మైదా అండ్ బేకింగ్ పౌడర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా చేసిన తర్వాత బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేనైతే మౌల్డ్లో వేసుకున్నాను. ఫస్ట్ దీనికి ఆయిల్ రాసుకొని నేను మైదా వేసి పెట్టుకున్నాను. ఇలా చేస్తే ఏంటంటే కేక్ కింద అంటుకోకుండా వచ్చేస్తుంది. అండ్ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను కేక్. సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఐ పుట్ ఇట్ అట్ 180 degrees టెంపరేచర్ అండ్ 22 minutes పెట్టుకున్నాను కేక్. సో నాకు 22 minutesలో 180 degrees దగ్గర మంచిగా బేక్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. పైన నేను కాజు కూడా వేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ తర్వాత లంచ్ చేసి సాయంత్రం అయ్యాక కొన్ని ప్రాపర్టీస్ అంటే ఫోటోషూట్ కోసం కొన్ని వస్తువులు తీసుకొద్దామని బయటకు వెళ్ళాం, బట్ ఏమీ దొరకలేదు. కొంచెం లేట్గా వెళ్ళాం, సో నైట్ అయిపోయింది, సో ఏమీ దొరకలేదు. ఎనీవేస్ ఉన్న వాటితోనే చేసేద్దామని చెప్పేసి ఇంకా ఫోటోషూట్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో
డెకరేట్ చేస్తున్నాను. కింద ఒక ప్లెయిన్ శారీ వేశాను. అండ్ షెఫ్ థీమ్ కాబట్టి ఎలాగో కేక్ చేశాను కాబట్టి కేక్కి సంబంధించినవే లైక్ ఎగ్స్, మైదా, షుగర్ అండ్ నేను చేసిన కేక్. ఇంకా 5th మంత్ కాబట్టి బిస్కెట్స్తో నేను 5 అని అరేంజ్ చేశాను. సో ఫైనల్గా ఇలా అయితే అరేంజ్ చేశాను. దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ మినిమల్ బట్ దట్స్ ఫైన్. ఎందుకంటే ప్రిపరేషన్స్ ఏమి చేసుకోలేదు ముందే, కొంచెం హడావిడిగానే చేశాను. సో ఇలా చేశాను సింపుల్గా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్.